తాటికల్లు అంటే మనం తక్కువ అంచనా వేస్తాం. తాగడానికి అది ఒక మద్యంలా భావిస్తాం. కానీ తాజాగా జాతీయ పోషకాహార సంస్థ వాటిని కొట్టిపారేస్తోంది. తాటికల్లు ఓ దివ్యౌషధంగా పోషకాహార ఘనిగా చెబుతోంది. దీనిలో సమృద్ధిగా ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్నాయని, ఊబకాయం, మధుమేహం నియంత్రణకు మంచిదంటున్నారు. రోగనిరోధక శక్తి అధికమవుతుందంట. పూర్వీకులు చెప్పినట్లు తాటి చెట్టు కల్పవృక్షమే, తాటికల్లు సుమధురమైన పానీయమే. స్వర్గలోకంలో అమృత బాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాళవృక్షమే మొలిచిందంట. దీనిలో వాస్తవమెంత ఉన్నా ఆ వృక్షం ప్రసాదించే కల్లు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది తాజా పరిశోధనల్లో వెల్లడైన సత్యం. మోతాదులో సేవిస్తే ఈ పానీయం ఆయురారోగ్యాలకు రక్షణగా నిలుస్తుందంటున్నారు. శరీరానికి జవసత్వాలను అందజేసే సత్యాన్ని గుర్తించి కాబోలు తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రోగాలు రాకుండా కాపాడుతుందట. తెలంగాణ పల్లెల్లో విరివిగా లభించే తాటికల్లుపై జాతీయ పోషకాహార సంస్థ NIN పరిశోధన చేసి ఇందులో ఉన్న పోషక విలువలను గుర్తించింది. ఇటీవల ఈ సంస్థ జాతీయ స్థాయిలో విడుదల చేసిన కాంపోజిషన్ పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించింది. తాటికల్లులో ఐరన్, కాల్షియం వంటి పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయని, ఇవి ఎముకల పటిష్టానికి, రక్త వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది. ఇక మినరల్స్, విటమిన్స్ ఆరోగ్య సమతుల్యతకు దోహదం చేస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఇందులో లభించే ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వు పెరగకుండా నివారిస్తాయట. తాటికలలో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని, ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇంకా ఇందులోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుందట. తాటికల్లుకు సంబంధించిన డేటాను వివరంగా పుస్తక రూపంలో పొందుపరిచారట. కొబ్బరి నీళ్లని తాటికల్లును పోల్చినా షుగర్ తాటికల్లులో 5.73గా ఉంటే కొబ్బరి నీళ్లలో 3.06గా ఉంటాయట. మొత్తంగా కొబ్బరి నీళ్లకు ఏం తక్కువ కాకుండా కొన్ని విషయాల్లో కొబ్బరి కంటే ఎక్కువ మేలు చేసే విధంగా తాటికల్లు ఉందంటున్నారు పోషకాహార